ఈ పట్టణానికి అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది కొద్దిగా చైర్మన్ బట్టి ఎంత నమ్మకంగా ఉండాలా ఏ రకంగా ముందుకోవాలా ఎంత విధంగా మాట్లాడాలా ప్రజాసేవ అంటే ఏం చేయాలనేది నేను ఆయన అయితే ఆయన పద్ధతి చైర్మన్ అంటే చైర్మన్ నాటకంలో చైర్మన్ లేదు కానీ ప్రత్యేకంగా ఆయన చైర్మన్ ఆయన దగ్గరకు వస్తారు తర్వాత రెండో చైర్మన్గా పార్టీతో కూడా విలువై పరిపాలన రైతులు జరిగింది అభివృద్ధి అంటే ఏమిటో తర్వాత ఎంతవరకు జనంలో తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు పట్టణంలో ప్రజలకి గోపాలనాలు అంటే ఏంటి చుమ్మతి కోటేశ్వరాలు అంటే జరిగితే అందరికీ మాట అయిపోతుంది ఇంకా అలాంటి పెద్దలకి ఈ రకమైనటువంటి విద్యార్థులకి చాలా రాజకీయాలు అభివృద్ధిలో ముందున్నప్పుడు ఎంతో ఈ కాస్త అవకాశం ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య రివ్యూ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్రహ్మణ్య వెంకటకోటేశ్వర గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి గోపాలరాజు తనయులు మరి ఈ కార్యక్రమానికి నిర్వహణ కుటుంబ సభ్యులైనటువంటి మరి డాక్టర్ రామ్మోహన్ రావు గారికి వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ గారు రామ్మోహన్ రావు అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు 2:30 నుంచి 3 గంటల వరకు సేపులో కూడా పేదలకి మరి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత 3 గంటల నుంచి 4 గంటలకి నిరుపేద రక్షణలో మీరు పంపిణీ కార్యక్రమం ఉంది. దాని తర్వాత 5 గంటలకి మరి పెద్దలు గోపాలరాజుకి మన పట్టణానికి ఎంతో మహాదశ. మరి అదేవిధంగా ఆనాడు మంగళగిరిలో పెళ్లి చేయడానికి ఆశీర్వదించినటువంటి సందర్భాల్లో అపార భగీరథుడిగా మంచినీళ్ళు తెచ్చినటువంటి ఘనత కూడా మరి గోలి గోపాలరాజుది. మరి గోలి గోపాలరాజు మనిషి, మహామనిషి, మరపురాని మనిషి. మరి గోలి గోపాలరాజు సోమయుడు, మితభాషి. మరి అన్న ఎన్టీ రామారాజు, గౌరవనీయులు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, గోలి గోపాలరాజుతో నేను పనిచేసి ఉన్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. గోలి గోపాలరాజు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేయించాలని రామ్మోహన్కి మరి ఒక పెద్ద కాన్సెప్ట్ కూడా అన్న ఎన్టీ రామారావు లాగా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు లాగా ఒక మంగళగిరి పెద్ద సర్కిల్లో మరి గోలి గోపాలరాజు కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బహిరంగ సభలో పెద్దలు చాలా విషయాలు చెప్తారు అని అక్కడ కూడా వచ్చి మీరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ రామ్మోహన్ రావుకి మరి ప్రసాద్ గారికి వైద్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి అది చూసుకున్నాను. జై హింద్, జై ఈ బకెట్స్ పిల్లలకి మనం అంటే మంగళగిరిలో ఇంకా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి ఈ కాకుండానే. అయితే ఈ గురుషాపూర్ కాన్వెంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా స్ట్రీట్ చిల్డ్రన్, అంటే వీధి బాలలు. అంటే నిజానికి ఎవరికి తల్లిదండ్రులు లేరు.
ఇది కృష్ణపడి కాన్వెంట్లో అందరూ వీధి బాగులే స్ట్రీట్ చిల్డ్రన్. మరి అలాంటి వారికి మరి మా ఫాదర్ 25వ వర్ధంతి సందర్భంగా మరి కొంత సహాయం చేద్దామని మేము సిస్టర్స్ని అడిగితే వీళ్ళకి ఏంటి అవసరం, పిల్లలకి ఇప్పుడు ఏం అవసరం అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక చాప పడుకోవడానికి, ఒక బకెట్ స్నానం చేయడానికి, ఒక స్టీల్ ప్లేటు గ్లాసు వాళ్ళకి పరిచయం ఇప్పుడు ప్రస్తుతం అవసరం అని చెప్పడం జరిగింది. దాదాపు 53 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అందరికీ 53 మందికి మేము తీసుకొచ్చాము. అయితే 40 మంది ఉన్నారు. 40 మంది ఇచ్చేసి మిగతా 40 మందికి మీరు ఎప్పుడు కార్యక్రమం ఏర్పాటు తీసుకొచ్చి ఇస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు పెద్దల ద్వారా పిల్లలు అందుకోవాల్సిన కోసం తీసుకురండి అమ్మా. థ్యాంక్ యూ సార్, చూడండి సార్. థ్యాంక్ యూ. మరి చూడు, నువ్వు దాంతో నీకేం పని? నీతో నీకు మాకు వ్యాపారం కొట్టుకోవాలి. దా మెటొచ్చు. ఏయ్ బాబు, మంచి ఓకే. ఏంది మరి లోపల పెట్టారు ఏం కాపాడు.
ఉన్నారండి పిల్లలు ఎవరికి అదే 50 మంది ఇచ్చారు. వీళ్ళంటే ఇక్కడ ఉన్న స్కూళ్ళు బయటికి పంపిస్తారండి. మాది ఎన్ఆర్వీల్ క్లబ్ అని రోటరీలో లేడిస్తారు. ఇస్తుంటాం ప్రకారం ఇవ్వటానికి అన్నీ వద్దులే 1-2 ఇచ్చేటప్పుడు ఇలా కవర్ పైన పెట్టి వీళ్ళంతా ఇక్కడ శ్రీమతి గట్టు బేబీ సరోజిని అదే 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 1 గంటన్నర పట్టింది. మేము డిగ్రీ కాలేజ్ గారికి వస్తాం, అక్కడ నుంచి తీసేసుకోక నువ్వు మాకు అవసరం లేదు, అయిపోయింది ఫైనల్. అదే అక్కడ నుంచి సాయంత్రం దాకా ఆడే ఉంటాం మీటింగ్. ఓకే ఎంత కన్నా మరి మేము ఇక్కడ నవలూరులోనే ఉన్నా. మొన్న రావడానికన్నా కుదరదు, నేను రావడానికన్నా కుదరదు. వచ్చేస్తాను గంట వెయిట్ చేయి, ఒక అరగంట వచ్చానా రా రా రా. అనాథాశ్రమంలో పిల్లలకి వీళ్ళు ఉచితంగా దుస్తులు వాటిని పంపిణీ చేస్తున్నారు. ఈ షారోన్ ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అనాథ పిల్లలకి అందరూ కూడా వచ్చి వాళ్ళ ఇక్కడ పిల్లలకి దుస్తులు పంపిణీ చాలా ఆనందంగా ఉంది. ఈ ఆశ్రమంలో వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందరి ద్వారా సేవాలని ఆశిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు ఈ అవకాశం నాకు ఇచ్చిన వారి కృతజ్ఞతలు. కోలి గోపాలరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి కుమారులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా మంచి సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం అనేది హర్షించదగ్గ విషయం. అందరికీ ఆదర్శంగా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులని చూడని ఈ రోజుల్లో, నిర్లక్ష్యం చేస్తున్న రోజుల్లో, ఎప్పుడో తండ్రి చనిపోయి 25 సంవత్సరాలైనా ఆయన ఇచ్చిన జన్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇట్లా చేసుకోవటం అనేది హర్షించదగ్గ విషయమేనా ప్రజలందరూ కూడా. అయితే గోపాలరావు గారు కూడా ఎంతో ప్రజలతో సఖ్యతగా ఉంటూ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో మొదటి మున్సిపాలిటీ అయిన కొత్తలో చైర్మన్ అయ్యి ఫస్ట్ చైర్మన్గా ఎన్నో కార్యక్రమాలు, వాటర్కి అది ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాటర్ని పైపుల ద్వారా పంపించడానికి, కనెక్షన్లు ఇప్పించడానికి ఎంతో కృషి చేశారు. ప్రజలతో కూడా ఎంతో చక్కగా ఏ గర్వం లేకుండా ఉండేవారు. మా హస్బెండ్ ఆయన ఎంతో ఒక గురు శిష్యుల్లాగా ఉండేవారు. పెద్దలు పిలుస్తూ ఎంతో గౌరవంగా చూసుకునేవారు మా వారు కూడా. అది నాకు బాగా గుర్తు. ఈ రోజున ఆయన్ని గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. వారి ఆదర్శాలనే వారి పిల్లలు కూడా పుచ్చుకుని చక్కటి కార్యక్రమాలు చేస్తూ, తర్వాత ఇంకా 2 తరాల వాళ్ళు కూడా ఇది చూస్తూ, మనం ఏ పుట్టినరోజుల్ని ఎక్కడో మ్యారేజ్ డేస్ని వేస్ట్గా చేస్తారు అని నా ఉద్దేశం. ఇంకా